హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ముందు వంట చేశాను. ఏంటంటే అది క్యాలీఫ్లవరు పెద్ద పువ్వు అనమాట. అది దాంట్లో సగం కర్రీ చేశాను, ఒక సగం పచ్చడి చేస్తున్నాను అనమాట. క్యాలీఫ్లవర్ పచ్చడి అది 1 month ఉంటుంది పచ్చడి. అది ఇప్పుడు మనం దాన్ని పచ్చడి చేసుకుందాము. ఇప్పుడు క్యాలీఫ్లవర్కి పచ్చడికి కావాల్సింది ఏంటో చూద్దాము. ఇవేంటంటే మనం క్యాలీఫ్లవరు చక్కగా శుభ్రంగా చేసుకుని కడుక్కొని, ఇదేంటంటే కొంచెం బాయిల్ అవ్వాలి. ఒక 2 నిమిషాలు, ఎక్కువ ఉడకబెట్టకూడదు, హాఫ్ బాయిల్ కూడా చేయకూడదు, కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి ఇవి. తర్వాత మనకి కావాల్సిన ఏంటంటే ఉప్పు, కారం, ఎల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు, నిమ్మరసం. మీకు నిమ్మరసం కావాలంటే వేసుకోండి, లేకపోతే చింతపండు గుజ్జుతో కూడా చేసుకోవచ్చు. తర్వాత మనకి ఆయిల్, మనకి పచ్చడి కావాల్సిన ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీనిని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు అది ఒక పొయ్యి మీద ఉడకబెట్టుకున్నాం కదా మనం. ఇప్పుడు దీంట్లో మెంతులు, ఆవాలు కొంచెం వేయించుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక అర స్పూను మెంతులు, ఒక 3 స్పూన్లు ఆవాలు, వీటిని బాగా దోరగా వేయించుకోవాలి. మనకి ఇవి చక్కగా ఏగిని అని ఎలా తెలుస్తుంది అంటే మంచి స్మెల్ వస్తుంది. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇవి కొంచెం డ్రైగా వేయించుకోవాలి. ఇది చూసారు కదా, ఈ విధంగా వేయించుకోవాలి. మనం స్టవ్ ఆపుకుందాం. ఈ లోపల చల్లారుతుంది. మనం ఒక 2 నిమిషాలు బాయిల్ చేసుకున్నాం కదా, తర్వాత మనం వీటిని వడగట్టుకోవాలి. ఇవన్నీ వాటర్ ఏమి లేకుండా. అప్పుడు తర్వాత పొడి బట్ట ఉంటుంది కదా, అది పొడి క్లాత్తో మనం ఇలా కొంచెం ఆరబెట్టుకోవాలి. వాటర్ ఏమి లేకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది కొంచెం ఆరబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం, నెక్స్ట్ ప్రాసెస్ ఇలా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఇప్పుడు కళాయి వేడెక్కింది. ఇప్పుడు మనం ఆయిల్ ఒక 1/2 కప్ ఆయిల్ పోసుకోవాలి, చాలు. ఇంకా ఇప్పుడు మనం కొంచెం తారం దినుసులేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, 1 స్పూన్ చాలు. కొంచెం ఇంగువ వేస్తే పచ్చళ్ళలో బాగుంటుంది. 1 స్పూన్ ఇంగువ వేసాను. ఇప్పుడు మనం వీటిని వేయించుకోవాలి. ఊరికి ఒక 2 నిమిషాలు వేయించుకుంటే దీంట్లో ఏమైనా వాటర్ కంటెంట్ ఏమైనా ఉన్నా పోతుంది. ఎక్కువ వేసుకోకూడదు, కొంచెం. సిమ్లో వద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇదేంటంటే కొంచెం మనకి ఏమైనా వాటర్ ఏమైనా ఉన్నా పోతుందన్నమాట. పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఒక 2 నిమిషాలు చాలు, ఎక్కువ అక్కర్లేదు. ఇవి మనం తీసేసుకుందాం. సిమ్లో పెట్టుకోండి. ఇందాక నేను ఆవాలు, మెంతులు వేసిన పొడి అనమాట. ఇది డ్రై చేసుకుని పొడి చేసుకున్నాను. తర్వాత ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, రెబ్బలు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ కానీ చాలా చిన్న సైజు 2 ఎల్లుల్లిపాయలు కానీ ఇలా కచ్చాపచ్చాగా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోనే
కొంచెం పచ్చి వాసన పోయేలాగా వేయించుకోవాలి. ఇట్లాగా కొంచెం ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేగినా కూడా బాగోదు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకుందాము. ఇప్పుడు అవి ఇందులో వేసేద్దాము. ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్పు సాల్ట్ వేసుకోవాలి. చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకోమాకండి. కారం ఫుల్ కప్ కారం కూడా అంతే, మీరు చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పొడి ఉంది కదా, ఆవాలు మెంతుల పొడి ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. చూసుకుని వేసుకోండి. మనకి గ్రేవీ కావాలంటే కొంచెం అన్నీ వేసుకోండి, మిగిలినవి ఉంటే. ఈ విధంగా ఇది మనకు కొంచెం చల్లారాలన్నమాట. ఇది ఎందుకంటే మనం నిమ్మరసం వేస్తే వగరగా వేడి మీద వేయకూడదు. ఇది చల్లారినాక ఒక 5 నిమిషాల తర్వాత చల్లారినాక వేద్దాము. ఇప్పుడు మనం ఇది చల్లారింది చల్లారినాక ఆయిల్ కూడా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడు మనం నిమ్మరసం వేసుకుందాము. నేను నిమ్మకాయలు పెద్ద సైజు 3 కాయలు తీసుకున్నాను. మనం చూసుకుని వేసుకోండి మీరు. ఒక 2 నిమ్మకాయలు పట్టినాయి చాలు. ఇంకా ఇది ఈ రోజు కన్నా నెక్స్ట్ డే బాగుంటుంది. ఆ నెక్స్ట్ డే కన్నా ఒక 2 డేస్ ఆగి తింటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే లోపలికి ఆ పువ్వులోకి అన్నీ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, క్యాలీఫ్లవర్ పచ్చడి, నిలవ పచ్చడి. ఇది 4 రోజులు ఉంటుంది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, ఎంతో సింపుల్గా ఉంటుంది. ఇది ఏంటంటే ఈరోజే తినేయచ్చు, ఎందుకంటే మనం కొంచెం బాయిల్ చేసాం కదా, ముక్క కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఏంటంటే ఒక 2 డేస్ కానీ 1 డే కానీ ఆగితే పులుపు కారం అన్నీ పడతాయి అన్నమాట దీనికి. ఇక మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఇది మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.